శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం మన హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైంది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున వరలక్ష్మీ దేవిని పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాల్పంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ వరలక్ష్మీ దేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. 4 లోకాలు ఉన్నాయి. అతల అనేటువంటి లోకంతో మొదలు పెడితే కింద పాతాళము అనేటువంటి లోకం దాకా 14 లోకాలు ఉన్నాయి. ఆ మునివర్యులందరూ కూడా ప్రతి లోకానికి కూడా వెళ్తూ ఎక్కడైనా ఎవరైనా కష్టాలు పడుతూ ఉంటే వాళ్ళ కష్టాలు పోయేదానికోసంగా హోమాలు, యజ్ఞాలు చేస్తూ జీవనాన్ని సాగించేవాళ్ళు. అలాగే ఒకసారి భూలోకంలోకి వచ్చారట. భూలోకంలో ప్రజలందరూ కూడా చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. ఆ కష్టాలను చూసి వారందరూ కూడా నైమిసారణ్యము అనేటువంటిది ఒకటి ఉంది, ఇప్పటికి కూడా ఉంది ఉత్తరప్రదేశ్లో. అటువంటి నైమిసారణ్యంలో ఒక యాగశాలను ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండేదానికోసంగా పౌండరీక మహాయాగం చేయడం ప్రారంభం చేశారట. అలా ప్రారంభం చేసిన తర్వాత ఒకనాడు వాళ్ళందరినీ కూడా చూసేదానికోసంగా వాళ్ళ యొక్క గురువు గారు వచ్చారు. ఆ గురువు గారి పేరే సూత మహాముని. మనకు వచ్చినటువంటి ఏ వ్రతమైనా సరే ఆయన చెప్పినటువంటిదే. అటువంటి సూత మహాముని రాగానే వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసుకొని, స్వామి మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషము అని చెప్పి ఆయనకి సపర్యలన్నీ కూడా చేసుకున్నారు. అందరూ కూడా ఆయన్ని చూసి, స్వామి మాకు అనేక రకములైనటువంటి పూజలన్నీ కూడా చెప్తున్నారు కదా, స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలగాలి అంటే, అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలి అంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఏం చేసుకోవాలి అని చెప్పి అడిగారట. దానికి సూత మహాముని చెప్పారు, నాయన మీరు ఏ విధంగా అయితే నన్ను ప్రశ్నించారో పూర్వకాల సమయంలో పార్వతీ పరమేశ్వరులు కూడా ఈ యొక్క విషయం గురించే చెప్పి పరమేశ్వరుని చూసి, అయ్యా ఉండేటువంటి ఆడవాళ్ళకి ఎక్కువగా సౌభాగ్యము, మాంగళ్య బలము ఎక్కువ అవ్వాలి అంటే వాళ్ళు ఏమి చేసుకోవాలి అని చెప్పి అడిగారట. పరమేశ్వరుడు చెప్పారట, అమ్మా ఈ యొక్క సౌభాగ్యానికి అధిదేవత ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిని వరాలిచ్చేటువంటి అమ్మవారిగా, వరలక్ష్మీదేవిగా ఎవరైతే నమస్కారం చేసుకుంటారో వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది తల్లి అని చెప్పారట. వెంటనే పార్వతీదేవి అడిగిందట, చాలా సంతోషమయ్యా, మరి ఆ వరలక్ష్మీదేవికి ఎప్పుడు పూజ చేసుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి అని చెప్పి అడిగారట. దానికి పరమేశ్వరుడు చెప్పారట, ఓ పార్వతి, ఈ యొక్క వ్రతాన్ని మన శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడున కానీ ఆ తరువాత వచ్చేటువంటి ఏదో ఒక శుక్రవారం అయినా సరే ఆచరించుకోవచ్చు. కావున ఎవరైతే ముఖ్యంగా స్త్రీలు ప్రాతకాలమున నిద్రలేచి తమ యొక్క స్నాన సంధ్య అనుష్ఠానాలన్నీ కూడా పూర్తి చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలట. అమ్మా ఈనాడు సాయంకాలమున నీ యొక్క వ్రతాన్ని తలపెట్టుకుంటున్నాను అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని, సాయంలో ఉషా ప్రారంభ వేళ అంటే దీపాలు పెట్టుకునేటువంటి సమయంలో ఇంటికి ఈశాన్య భాగంలో ముందుగా పేడతో అలికి దాని మీద ఒక నూతన వస్త్రాన్ని పరుచుకొని ఆ వస్త్రం మీద ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోమన్నారు. కలశం ఎలా ఉండాలయ్యా అంటే ఎవరి శక్తి అనుసారంగా వారు బంగారంతో కావచ్చు, వెండితో కావచ్చు, ఏదైనా ఒక లోహంతో తయారు చేసుకోమన్నారు. లోహానికి కూడా శక్తి లేనటువంటి వారు మట్టి మూకుడునైనా సరే కలశంగా ఏర్పాటు చేసుకున్నారు. అంతేగాని లోభత్వం పనికిరాదు అని చెప్పారు. అంటే మన దగ్గర వెండి చెంబు పెట్టుకొని ఇత్తడిది అటువంటివి వాడుకోకూడదు. లేదని చెప్పి బయట నుండి వెండిది తీసుకురాకూడదు. మన దగ్గర ఎంత శక్తి ఉందో ఆ శక్తి ప్రకారంగా కలశాన్ని ఏర్పాటు చేసుకొని ముందుగా ఆది పూజ్యో గణనాయక, ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి. అలా గణపతికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి బింబాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క బింబానికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలట. అలా అభిషేకం చేసుకోమన్నారు. ఎందుకని చేసుకోమన్నారు అయ్యా అంటే, మామూలుగా ఒక విగ్రహాన్ని తయారు చేయాలి అంటే 3 రకాల దోషాలు ఉంటాయట. తాడన, తపన మరియు సమ్మార్జన. ఒక విగ్రహాన్ని తయారు చేయాలి అంటే ఒక రాయి చూసుకోవాలి. ఆ రాయి ఎంత శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఉందో తెలియదు, కొట్టేటువంటి సుత్తి ఎలా ఉంటుందో తెలియదు, కొట్టేటువంటి మనిషి ఎలా ఉన్నాడో తెలియదు. అటువంటి దోషాలన్నీ కూడా విగ్రహంలో ఉంటాయట. ఎప్పుడైతే మనం ఆవు పాలతో కూడినటువంటి పంచామృతంతో ఆ యొక్క విగ్రహానికి అభిషేకం చేస్తామో విగ్రహంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా పోయి విగ్రహానికి శుచి వస్తుందట.
అలా శుచి వచ్చిన తర్వాత ఆ యొక్క విగ్రహాన్ని కలశంలోనికి కూడా లక్ష్మీదేవిని ఆవాహనం చేసుకొని అమ్మవారికి షోడశ ఉపచార పూజలన్నీ కూడా చేసుకోవాలని చెప్పారట. ఇదే సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారట. వెంటనే పార్వతీదేవి అడిగిందట, అయ్యా నీవు చెప్పినదంతయు కూడా బాగానే ఉంది, మరి స్త్రీలకి సౌభాగ్యం కలగాలి అంటే ఇంకా ఏదైనా చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన ఘట్టం ఏదైనా ఉన్నదా అని చెప్పడిగారట. వరలక్ష్మీ వ్రతం మొత్తంలో కల్లా ఉండేటువంటి ముఖ్యమైన ఘట్టం ఏదయ్యా అంటే తోరగ్రంథి. ఆ తోరగ్రంథికి పూజ. అలా తోరాన్ని ఉన్నారు. ఆధ్యయనాన్ని విని ముందుగా అమ్మవారికి తోరాన్ని ఇచ్చి మనము కూడా మీరైతే ఎప్పుడైతే తోరాన్ని స్వీకరిస్తారో అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుందని చెప్పి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారట. ఇదంతా కూడా భూలోకంలో సూత మహాముని సవనకాది మహర్షులకి తెలియజేశారు. వెంటనే సవనకాది మహర్షులు, అయ్యా ఇప్పటిదాకా నీవు చెప్పినది బాగానే అని అడిగారట. అప్పుడు సూత మహాముని చెప్పారట, ఆయన పూర్వం ఒకానొక సమయంలో మగధ దేశము అనేటువంటి దేశంలో కుండినంబు అనేటువంటి గ్రామం ఉన్నదట. ఆ కుండినంబు అనే గ్రామంలో చారుమతి అనేటువంటి ఒక ఇల్లాలు నివసిస్తూ ఉండేదట. ఆవిడ చాలా సౌభాగ్యం కలిగినటువంటిది, మంచి ఎప్పుడు కూడా దైవ కార్యక్రమంలో నిమగ్నమై ఉండేదట. అటువంటి ఆ యొక్క చారుమతి అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడు చెప్పినటువంటి వృత్తాన్నంతా కూడా, అంటే వృత్తాన్ని ఏ విధంగా ఆచరించుకోవాలో మొత్తము కూడా ఆ చారుమతికి అమ్మవారి కలలోనే తెలియజేశారట. చారుమతి కలలో నుండి నిద్రలేచి, ఆహా నాకు చాలా సంతోషంగా ఉన్నది, అమ్మవారి యొక్క అనుగ్రహం నా మీద ఉన్నది అని చెప్పి తన భర్తకు ఉండేటువంటి అందరికీ కూడా వ్రత మహత్యాన్ని తెలియజేసుకొని ఆ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడున ఆ యొక్క వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎలాగైతే చెప్పబడి ఉన్నదో ఆ విధంగా ఆచరించారు. తన బంధుమిత్రాదులందరినీ కూడా పిలిపించుకుంది. అలా పిలిపించుకొని వారందరికీ కూడా ఆ యొక్క పూజ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి కూడా తోరగ్రంథిని కట్టి అలా వారందరూ కూడా ఆత్మ ప్రదక్షిణ చేయడం ప్రారంభం చేశారట. ఒకటో ప్రదక్షిణ చేయగానే ఉండే బయట అంతా కూడా శబ్దాలు వినిపిస్తున్నాయట. ఏమిటయ్యా అని బయటకు వెళ్తే వీరి కోసంగా తురగాలు అంటే అశ్వాలు అంటే గుర్రపు బండ్లు, ఏనుగు బండ్లు వచ్చి ఉన్నాయట. రెండవ ప్రదక్షిణ చేయగానే మామూలుగా ఉండేటువంటి మేడలన్నీ కూడా బంగారు మేడలుగా మారిపోయాయట. మూడవ ప్రదక్షిణ చేయగానే శరీరం అంతా కూడా బంగారంతో నిండిపోయిందట. ఆహా చారుమతి యొక్క అనుగ్రహము, చారుమతికి అమ్మవారి ఇచ్చినటువంటి అనుగ్రహము కూడా చాలా గొప్పదైనటువంటి అనుగ్రహము అని చెప్పి వారందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకొని వారు కూడా ప్రతి ఒక్క సంవత్సరాన శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం నాడున ఆ యొక్క వరలక్ష్మీ వ్రతాన్ని చేయడం ప్రారంభం చేసుకున్నారట. ఇదంతా కూడా సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ కూడా చెప్పి, నాయన కావున మీరు కూడా ఆ యొక్క స్త్రీల చేత సౌభాగ్యాన్ని, మాంగళ్య బలాన్ని ఎవరైతే కోరుకుంటారో వారి చేత ఈ యొక్క వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరింపచేయండి అని చెప్పారు. కావున మీరందరూ కూడా మనస్సులో 11 సార్లు మహాలక్ష్మి నమః అని ప్రార్థన చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.